హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేనైతే వీడియో తీస్తున్నది సెకండ్ హ్యాండ్ బట్టలు చెప్పినాను కదా. ఇక్కడ ఆఫ్రికాలో నల్లోళ్ళు ఎక్కువగా ఉపయోగించేది సెకండ్ హ్యాండ్ బట్టలది కంటైనర్ వచ్చింది. చూసారా ఎట్లా కొంటున్నారో? అందులో వాడి పడేసినటువంటి విదేశాల్లో వాడి పడేసేటువంటి బట్టలు ఉంటాయి కదండి. అటువంటి బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అట్లా నీట్గా ప్యాక్ చేసేసి వేరే కంట్రీ నుంచి షిప్ ద్వారా వస్తాయి. ఇక్కడ హార్బర్కి వెళ్ళి ఆ బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఒక్కొక్క ప్యాక్లో ఒక్కొక్క విధంగా ఉంటాయండి. ఒక ప్యాక్లో షర్ట్లు, ఒక ప్యాంట్లో ప్యాంట్లు, ఒక దాంట్లో చెడ్డీలు, నిక్కర్లు, అటువంటి అన్ని రకాల బట్టలు ఉంటాయి. ఆడళ్ళవి, మొగళ్ళవి, పిల్లలవి, పెద్దోళ్ళవి అన్నీ ఉంటాయండి. ఇట్లా ఆ బట్టలు తీసుకుంటారు, అమ్ముతారు. సో ఇట్లా వీళ్ళు బట్టలు కొనుక్కొచ్చుకునేది. ఇక్కడ నేను వాళ్ళని అడిగి తెలుసుకునేది ఏంటంటే, ఒక్కొక్క ప్యాకు వచ్చేసి 4000 నుంచి 6000 ఉంటుంది. సో ఇట్లా పెట్టి ఆ కాటన్ కొన్న తర్వాత ఇట్లా పెట్టి కొట్టి సింగల్గా అమ్ముతారు. మార్కెట్ ఏం కానీ. సో ఎక్స్ప్లెయిన్ హిమ్. సో యూ టు సే హాయ్. నేను వాళ్ళకి తెలియకుండా వీడియోని తీస్తున్నాను, క్యాప్చర్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు నన్ను అడిగితే అలో చేస్తారు. కానీ నేను వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, నేను అందులో ఎవరు ఓనరో నాకు తెలియదు. అందుకని నేను వాళ్ళ దగ్గరికి పోయి తీసుకోవట్లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, కొన్ని అక్కడ తీసుకొని పోయి పక్కన పెట్టేశారు. తర్వాత వాడిని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ నీట్గా వాష్ చేసేసి రంగు పోయిన దానికి రంగు పట్టించేసి నీట్గా ఇట్లా చిన్నపిల్లలు పెద్ద పిల్లలుగా ఇట్లా. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ. ఇది మా ఫ్రెండ్ది జ్యువెలరీ షాపు. తిని పడుకుంది చూడు ఫ్రెండ్స్. అందరూ జ్యువెలరీ అమ్ముతుంది ఇక్కడ, యాక్సెసరీస్ అన్నీ, కమ్మలు గాజులు ఉండవులేదు ఫ్రెండ్స్. ఇట్లా కాళ్ళకు పెట్టుకునే యాక్సెసరీస్, చేతికి వేసుకునే బ్రాస్లెట్ లాగా, పూసలు, నల్లల ట్రెడిషన్ ఇది. వాచ్లు, చెవి కమ్మలు, చేతికి వేసుకునే ట్రెడిషన్ వీళ్ళది. ఇది వీళ్ళ జ్యువెలరీ మొత్తం. కానీ బంగారు కాదు, 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, అలాంటివి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.